హలో ఫ్రెండ్స్, మెగా బ్రదర్ నాగబాబు ఇకపై మినిస్టర్ నాగబాబు ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. చాలా కాలంగా నాగబాబుకి ఒక మంచి పదవి వస్తే బాగుండును అని అటు జన సైనికులు ఇటు మెగా ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన కృషి అలా ఉందిలే. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే అసలు దీని వెనకాల ఏం జరిగింది, ఇంత సడన్గా ఈ ప్రకటన ఎందుకు వచ్చింది అనేది కొంచెం మాట్లాడుకుందాం. ఇటీవల ఏపీలో 3 రాజ్యసభకు సంబంధించిన సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిని 3 పార్టీలు, కూటమిలో ఉన్న 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ పంచుకుంటాయి. అందులో జనసేనకు వచ్చే సీట్ని నాగబాబు కేటాయిస్తారనేది జనసైనికుల అంచనా. అయితే తనకు పదవుల మీద పెద్దగా ఆశ లేదు. తన తమ్ముడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేశారు నాగబాబు. దానితో ఈసారి కూడా అంటే రాజ్యసభ సీటు కూడా నాగబాబుకి ఎవరు, ఆయన ఒక సైలెంట్ వారియర్గానే ఉండిపోతారనమాట అనుకుని కొంత నిరాశపడ్డారు మెగా ఫ్యాన్స్. ఇక 3 రాజ్యసభ సీట్లలో అనుకున్నట్టుగానే ఒకటి బీజేపీకి ఇచ్చేశారు. ఆ సీట్లో ఆర్ కృష్ణని నామినేట్ చేసింది బీజేపీ. మిగిలిన 2 సీట్లు టీడీపీ తీసుకుంది. సానా సతీష్ అలాగే బేద మస్తాన్ రావు వాళ్ళిద్దరి పేర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రకటనతో పాటుగా అంటే టీడీపీ నుంచి ఈ 2 సీట్లు వీళ్ళిద్దరికి ఇస్తున్నట్టుగా చెబుతూనే రాజ్యసభకు సంబంధించి నాగబాబును కూడా తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది టీడీపీ పార్టీ. డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ ప్రకటన అయితే రిలీజ్ అయింది. దాంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ జన సైనికులు ఆనందంలోకి వెళ్ళిపోయారు. అయితే జనసేనకు సంబంధించి ఇలాగా ఒకే పార్టీలో ఉన్న 2 అన్నదమ్ములు తీసేసుకున్నారు కీలకమైన పదవులు. ఒకరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఒకరేమో మంత్రి పదవి తీసేసుకున్నారని ఎక్కడా కూడా అనిపించట్లేదు. దానికి కారణం నాగబాబు పార్టీ కోసం లేదా తన అన్న తమ్ముడు కోసం పడిన కష్టమే. చాలామందికి తెలుసో తెలియదో ఒక సైలెంట్ వారియర్గానే నాగబాబు తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. ఆయన ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మేము ప్రజారాజ్యం బీట్ అది కవర్ చేసే టైంలో ప్రజారాజ్యంలో ఎప్పుడు పెద్దగా బయట కనపడలేదు. నాగబాబు చేసిన కృషి చాలా ఉంది అక్కడ. ఎప్పుడు చిరంజీవి గారు, ఆయన తర్వాత పార్టీలో అప్పట్లో డాక్టర్ మిత్రాని, లేకపోతే పరకాల ప్రభాకర్, కొంతవరకు హరిరామ జోగయ్య, మీడియా ముందేమో పోసాని కృష్ణమూర్తి, ఇలాంటి వాళ్ళే కనిపించేవారు. పవన్ కళ్యాణ్ యువరాజు అధ్యక్షుడికి పనిచేసేవారు అప్పట్లో ప్రజారాజ్యానికి. కానీ నాగబాబు ఎక్కడ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ పార్టీకి సంబంధించి అప్పట్లో ప్రజారాజ్యానికి సంబంధించిన సభలు, ఈ జనాన్ని పోగు చేయడం, వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, మెగా ఫ్యాన్స్ అందరినీ, ఈ కీలకమైన బాధ్యతలన్నీ కూడా నాగబాబు అప్పుడు చూశారు. అంటే మీడియా వాళ్ళగా మాకు అప్పుడు తెలుసు అవి. కానీ ఎక్కడ మీడియా ముందుకు వచ్చేవారు కాదు. చివరికి ప్రజారాజ్యం ప్రకటన టైంలో స్టేజ్ మీద కూడా రాలేదు ఆయన తిరుపతి సభలో. అంత సైలెంట్గానే ఉన్నారు ఆయన. తన పని తాను చేసుకుంటూనే ఉన్నారు పార్టీ కోసం. తర్వాత ఆ పార్టీ డిజాల్వ్ అయిపోవడం, పవన్ కళ్యాణ్ జనసేన పెట్టడం, ఆ టైంలో ఆ క్రూషియల్ పీరియడ్ అంటే అన్నదమ్ముల మీద మధ్య విభేదాలు ఉన్నాయి అన్ను బాగా ప్రచారం జరుగుతున్న టైంలో తన అన్నయ్యకి అండగానే ఉన్నారు నాగబాబు చిరంజీవికి. చిరంజీవిని ఆయన ఒక తండ్రిలా చూస్తారు కాబట్టి నేను మా అన్నయ్య వెంటే ఉంటానని చెప్పారు. యాక్టివ్గా చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంతకాలం నాగబాబు ఆయన వెంటే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ఇంకా మౌనం పాటించడం మొదలుపెట్టారో చిరంజీవి గారు రాజకీయాల నుంచి దూరంగా, నాగబాబు అప్పుడు తమ్ముడికి అండగా వచ్చారు. నిజానికి ఆ టైంకి జనసేన మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. 2 చోట్ల ఓడిపోయారని. అప్పుడు ఎలక్షన్ టైంకి ముందే వచ్చేసారు. ఆయన నరసాపురం నుంచి పోటీ కూడా చేశారు. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్, ఇక పార్టీ ఉండదు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయాడు, రాజుల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ ఒక విధమైన నిర్లిప్తతలోకి వెళ్ళిపోయిన టైంలో వాళ్ళకి అండగా నిలబడింది, అటు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడింది నాగబాబే. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఒత్తిడిలోనో లేకపోతే వ్యూహాలు రచించే టైంలోనో ఆయన బిజీగా ఉన్నప్పుడు ఒక కోఆర్డినేట్ చేసింది మెగా ఫ్యాన్స్కి, జన సైనికులకి, పార్టీకి మధ్య ఒక వారధిలా నిలబడింది ఖచ్చితంగా నాగబాబే. వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ, వాళ్ళలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా పార్టీ అధినాయకత్వానికి, హైకమాండ్కి వీళ్ళకి మధ్యలో ఆ గ్యాప్ ఏది ఉండకుండా చూసుకుంది నాగబాబే. ఎందుకంటే కొందరు కీలకమైన వ్యక్తులందరూ కూడా పార్టీ వదిలేస్తున్న టైం అయినా, అప్పట్లో యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ పార్టీని వదిలేశారు. బట్ నాగబాబు ఆ టైంలో పార్టీని కనిపెట్టుకుని ఉన్నారని చెప్పాలి. దానితో ఈ పొత్తులో భాగంగా 2024 ఎన్నికలకి వెళ్ళే టైంలో ఖచ్చితంగా అనకాపల్లి సీట్ నాగబాబుది. ఆయన ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది కన్ఫర్మ్ కాలేదు. కానీ ఖచ్చితంగా అనకాపల్లి నుంచి అయితే పోటీ చేస్తారనేది పెద్దగా ప్రచారం జరిగింది. కానీ అక్కడ మారిన
పరిణామాలు పొత్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ సీట్లు వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. భీమవరం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది, కానీ అది కూడా వర్కౌట్ కాలే. సో టోటల్గా రాజకీయాల్లో అంటే యాక్టివ్ రాజకీయాల్లో నుంచి దూరంగానే ఉంటున్నారా, పోటీ చేయకుండా నాగబాబు ఇంకా ఇలా లోన్ వారియర్ గాను లేకపోతే సైలెంట్ వారియర్ గాను ఉండిపోతారని చాలామంది నిరాశపడ్డారు మెగా ఫ్యాన్స్ అయితే. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక మంచి పదవి ఇస్తారులే అని అందరూ సర్ది పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ లిస్టులో ఖచ్చితంగా నాగబాబు పేరు ఉంటుందనేది వాళ్ళు ఒక కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళు కన్ఫర్మేషన్ పెట్టేసుకున్నారు. కానీ తను వెళ్ళడం లేదు, తనకు ఆ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, పైపెచ్చు అలాంటి నిర్ణయం కూడా ఏం తీసుకోలేదు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అని క్లియర్గా చెప్పేశారు నాగబాబు. ఫోన్లే రాజ్యసభ కన్నా పంపిస్తారు ఈసారి అని అందరూ అనుకున్నారు. కానీ దాని మీద ఇంట్రెస్ట్ లేదు, పార్టీ అధినాయకత్వం ఏం చెప్తే అదే చేస్తాను తప్ప నేనేం కోరుకోవట్లేదు పదవులని నాగబాబు చెప్పడంతో అరే ఏంటినా ఇంత కష్టపడి ఏ పదవి లేకుండా పోతుందని ఫీలింగ్ వచ్చింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇది మెగా ఫ్యాన్స్కి జనసేనకి చాలా ఒక విధంగా ఆనందం కలిగించే అంశమనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఒక 30-40 ఏళ్ళుగా మెగా ఫ్యామిలీని ఫ్యాన్స్ని లేదా మెగా అభిమానులు అలాగే వాళ్ళ పార్టీలు పెట్టినప్పుడు అంటే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం కార్యకర్తలు, ఇప్పుడు జనసేనకు సంబంధించిన జన సైనికులు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు నాగబాబు. కాబట్టి ఆయనకి సంబంధించినంత వరకు ఒక పదవి లభిస్తే బాగుంటుందని అందరూ కోరుకున్నారు. ఈ మధ్యలో జబర్దస్త్ ద్వారానో లేకపోతే ఆ తర్వాత జరిగిన రకరకాల కార్యక్రమాల ద్వారానో నాగబాబు కూడా తనకంటూ ఒక సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కొత్త జనరేషన్ కూడా దగ్గర అయ్యారు. అప్పుడప్పుడు కొంచెం ఆవేశంలో మాట తోలుతారని ఒక చిన్న విమర్శ తప్ప నాగబాబు పైన పెద్ద పెద్ద ఆరోపణలు ఏమీ లేవు. అందులో ఒక మంచి పేరే ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి లభిస్తుంది. ఈసారి కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి పదవిని పక్కన పెట్టి మిగతా అంతా ఫిల్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ ఒకటే జనసేనకే వస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఆ ఒక్క పేరు ఏదైతే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకే ఇస్తామని ఇంటర్నల్గానే టీడీపీ చెబుతూ వచ్చింది. ఒకనొక దశలో కొనతాల రామకృష్ణకి ఇవ్వచ్చేది అని లెక్కలు వెలువడ్డాయి. బట్ చివరికి అది నాగబాబుని వరించింది. నాగబాబుకి ఇవ్వడం న్యాయమని కూడా అటు టీడీపీ భావించింది, ఇటు పవన్ కళ్యాణ్ దీనిపైన గుమ్మనంగానే ఉంటున్నారు. కానీ జన సైనికులందరూ కూడా మాత్రం నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. సమస్య ఏమవుతుందంటే మంత్రి పదవులు వచ్చిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అయిపోయారు ఉప ముఖ్యమంత్రి హోదాలో, ఇటు నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన తనకు సంబంధించిన ఈ పౌర సరఫరాలు ఇలాంటి ఇష్యూస్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఈ అక్రమ బియ్యం ఇలాంటి వాటిల్లో. మూడో మంత్రి కందుల దుర్గేష్కి ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉంది గోదావరి జిల్లా ప్రాంతాల్లో. కాకపోతే టోటల్ మెగా ఫ్యాన్స్ అందరినీ లేదా జన సైనికులందరినీ కూడా ఒక మంత్రి హోదాలో కోఆర్డినేట్ చేసేంత అంత ఇంపాక్ట్ అయితే ఆయన చూపించలేకపోతున్నారు. కాస్త నెమ్మదైన వ్యక్తి ఆయన. పైపచ్చి వ్యక్తిగత జీవితంలో ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అందరితో కలిసి వెళ్ళలేకపోతున్నారు గతంలో ఉన్నట్టు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో నాగబాబు లాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ఒక మంత్రి హోదాలో ఉంటూనే కింద ఉన్న కామన్ మ్యాన్తో ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేయగల స్థితి నాగబాబుకు ఉంది. అటు మీడియాతో కోఆర్డినేట్ చేసుకోగలరు, మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలాగే మెగా ఫ్యాన్స్తో ఫ్రెండ్లీగా ఉంటారు, జన సైనికులతో ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యతలని చాలా అవలేలుగా పోషించే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి నాగబాబుకు మంత్రి పదవి రావడాన్ని జన సైనికులు అయితే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అంటే మామూలు కామన్ మ్యాన్లో కూడా నాగబాబు పడిన కష్టానికి ఒక మంచి పదవి వస్తే బాగుండని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ రాలేదు. సాధారణంగా ఎలాగ ఒక్క కుటుంబంలో మంత్రి పదవులు తీసేసుకున్నారు. ఉన్న 4 2 ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అధ్యక్షుడు, అలాగే నాగబాబు తీసేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి కామెంట్స్ ఎక్కడ రాకపోవడం కారణం అదే. వాళ్ళ పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు మెగా బ్రదర్ నాగబాబు ఇక నుంచి మినిస్టర్ నాగబాబుగా మారిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. కారం రంగు రుచితో ఉంటుంది. మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి.